నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మన ఛానల్లో ఉచిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందండి. ఆ కోర్సులో ఇది రెండో క్లాస్ అనమాట. మొదటి క్లాస్లో మనం ఎందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి తెలుసుకోవాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మార్కెట్ ఎలా ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు ఏంటనేవి మొదటి క్లాస్లో చెప్పాము. ఒకవేళ మీరు మొదటి క్లాస్ చూడకపోతే ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాము, ఆ డిస్క్రిప్షన్లో లింక్ అనేది చూడండి. ఇక రెండో క్లాస్ టాపిక్ ఏంటంటే వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో ఈరోజు మన క్లాస్లో తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క హిస్టరీని మొదటిగా మనం తెలుసుకుందాం అండి. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా 1956 సంవత్సరంలో అమెరికా దేశానికి చెందిన ఒక కంప్యూటర్ సైంటిస్ట్ జాన్ మెకర్థీ గారు డార్త్ మూర్ కాన్ఫరెన్స్లో ప్రస్తావించారు. ఆయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇచ్చిన డెఫినేషన్ ఏంటంటే ద సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆఫ్ మేకింగ్ ఇంటెలిజెంట్ మెషిన్స్. తెలివైన యంత్రాలను రూపొందించడానికి కావలసిన సాంకేతికతనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఆయన ప్రస్తావించారు. ఇది ఆయన చెప్పిన డెఫినేషన్. కానీ మీకు జనరల్గా ఎక్కువగా కాలేజ్ పర్స్పెక్టివ్లో, ఎగ్జామ్స్ పర్స్పెక్టివ్లో రెండు టెక్నికల్ డెఫినేషన్స్ అనేవి మీకు చెప్తాను. ఆ రెండు డెఫినేషన్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద సిమ్యులేషన్ ఆఫ్ హ్యూమన్ ఇంటెలిజెన్స్ ప్రాసెస్ బై మెషిన్స్, ఎస్పెషల్లీ కంప్యూటర్ సిస్టమ్స్. రెండోది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద ఎబిలిటీ ఆఫ్ ఏ కంప్యూటర్ ఆర్ ఏ రోబోట్ కంట్రోల్డ్ బై ఏ కంప్యూటర్ టు డూ టాస్క్స్ దట్ ఆర్ యూజువల్లీ డన్ బై హ్యూమన్స్. కంప్యూటర్లు లేదంటే కంప్యూటర్లతో పనిచేసే రోబోలు మనుషులు చేసే పనులు చేయగలిగితే దాన్నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని అంటారు. సో మీకు ఈ టెక్నికల్ డెఫినేషన్స్ కంటెంట్ ఏదైతే స్టడీ మెటీరియల్ కావాలంటే మేము ఆల్రెడీ ఒక పీడిఎఫ్ అనేది చేయడం జరిగింది. ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాము, మీరు డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈ క్లాస్ మీరు పూర్తయిన తర్వాత మీకు ఈ వీడియో నచ్చిందో లేదో మీ యొక్క ఫీడ్బ్యాక్ని ఖచ్చితంగా ఇవ్వండి. ఫీడ్బ్యాక్ ఫామ్ కూడా మన డిస్క్రిప్షన్లో ఇచ్చాము. ఇప్పుడు మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో టెక్నికల్గా అర్థమైంది. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క జనరల్ ఎగ్జాంపుల్స్, నిజ జీవితంలో కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు చెప్తాను. ఈ మధ్యకాలంలో విపరీతంగా పాపులారిటీని సంపాదించుకున్న ChatGPT టూల్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తుంది. అలానే మన స్మార్ట్ ఫోన్లో ప్రతి ఒక్కళ్ళు కూడా కీబోర్డ్ను ఉపయోగిస్తాం టైపింగ్ చేయడానికి, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే పనిచేస్తుంది. అలానే ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, మన మొక్కాన్ని స్కాన్ చేసే ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే పనిచేస్తుంది. కస్టమర్ సపోర్ట్లో ఎక్కువగా ఉపయోగించే జొమాటో, స్విగ్గీ ఇలా అన్నిటిలో కూడా చాట్ బోర్డ్స్ అనేవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేస్తాయి. మరొక ఎగ్జాంపుల్, ఇండియాకి తీసుకొచ్చిన సోఫియా రోబోట్ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోనే పనిచేస్తుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే, జనరల్గా స్టూడెంట్స్కి వచ్చే డౌట్ ఏంటంటే ప్రోగ్రామింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేకపోతే ఎలా ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఉన్న ప్రోగ్రామింగ్ ఎలా ఉంటుంది అనేది ఒక ప్రశ్న. సో ఇప్పుడు నేను దానికి మీకు సమాధానం చెప్తాను. మొదటిది, ప్రోగ్రామింగ్ వితౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే జనరల్గా మనం చేసే కోడింగ్. దీనికి సమాధానం ఏంటంటే ఈ కోడింగ్లో ఒక స్పెసిఫిక్ ప్రశ్నకి స్పెసిఫిక్ సమాధానం మాత్రమే వస్తుంది. అలానే ప్రోగ్రామింగ్ వితౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మనం ఏదైనా చిన్న మార్పు చేసినా, మనం రాసిన కోడ్లో చిన్న మార్పు చేసినా అది ఎంటైర్ స్ట్రక్చర్లో తేడా వస్తుంది, ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్లో. అంటే జనరల్ కోడింగ్లో మోడిఫికేషన్ అనేది అంత సులభం కాదనమాట. ఇప్పుడు రెండోది, ప్రోగ్రామింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం రాసే కోడ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించడం వల్ల మనకున్న అడ్వాంటేజ్లు ఏంటంటే, ఇందులో ఈ కోడింగ్ అనేది మనకి జనరిక్ ప్రశ్నలకి సమాధానం వస్తుంది, అలానే స్పెసిఫిక్ ప్రశ్నలకు కూడా సమాధానం వస్తుంది. అలానే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న ప్రోగ్రామింగ్లో మనం రాసే స్ట్రక్చర్ అనేది చేంజ్ అవ్వదు, కోడింగ్లో చిన్న చిన్న మార్పులు చేసినా కూడా. సో ఇక్కడ మోడిఫికేషన్ అనేది ఈజీ అనమాట ప్రోగ్రామింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. ఇప్పుడు నేను మీకు ప్రోగ్రామింగ్ వితౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక ఎగ్జాంపుల్, ప్రోగ్రామింగ్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్రోగ్రామింగ్ వితౌట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే జనరల్గా మనం రాసే కోడింగ్కి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మన చాట్ సపోర్ట్ని యూస్ చేస్తాం. అందులో ఎలా ఉంటాయంటే, వేర్ ఈజ్ మై ఆర్డర్ అని ఒక స్పెసిఫిక్ ప్రశ్న అడిగితే దానికి స్పెసిఫిక్ సమాధానమే వస్తుంది. యువర్ ఆర్డర్ ఈజ్ ఆన్ ది వే అని వస్తుంది, లేదంటే వుడ్ యూ లైక్ టు కనెక్ట్ విత్ ఏ కస్టమర్ ఏజెంట్ అని, లేదంటే వుడ్ యూ లైక్ టు కనెక్ట్ టు ఏ కాల్ అని చెప్పి స్పెసిఫిక్ ప్రశ్నకి స్పెసిఫిక్ సమాధానాలు మాత్రమే వచ్చేది జనరల్గా ఉండే ప్రోగ్రామింగ్. ఒకవేళ మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్న ప్రోగ్రామింగ్కి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ChatGPT. ఈ ChatGPTలో మీరు ఎటువంటి ప్రశ్నలను అడగచ్చు, దానికి సమాధానం అనేది లభిస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి తెలివితేటలు ఎలా వస్తున్నాయి, ఇది ఎలా పనిచేస్తుందో మనం అర్థం చేసుకుందాం అండి. సాధారణంగా మనుషులకి తెలివితేటలు ఎలా వస్తున్నాయో మనం అర్థం చేసుకున్నట్లయితే
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి తెలివితేటలు ఎలా వస్తున్నాయో మనం అర్థం చేసుకోవడం సులభం అవుతుంది. సో ఈ తెలివితేటలు, మనిషికి తెలివితేటలు అనేవి మొత్తం 5 రకాలుగా తెలివితేటలు వస్తాయి. ఆ 5 రకాలు ఏంటో మనం మొదటిగా తెలుసుకుందాం. మనం ఇప్పుడు తెలుసుకోబోయే విషయం ఏంటంటే ఎలిమెంట్స్ ఆఫ్ రీజనింగ్. అసలు మనకి తెలివితేటలు ఎలా వస్తాయి అనడానికి ఒక 5 టాపిక్స్ అనమాట. మొదటిది రీజనింగ్. ఏదైనా ఒక సంఘటన జరిగిందనుకోండి, ఆ సంఘటన నిజమా కాదా అని మనం ఎలా తెలుసుకుంటున్నాం? రీజనింగ్ ద్వారా. ఒక నిర్ణయం తీసుకోవాలన్నా కూడా మనం రీజనింగ్ ద్వారానే తీసుకుంటాం. రీజనింగ్లో 2 రకాలు ఉంటాయి అన్నమాట. మొదటిది జనరలైజ్డ్ రీజనింగ్, రెండోది లాజికల్ రీజనింగ్. జనరలైజ్డ్ రీజనింగ్కి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, మన మిత్రులు ఉన్నారనుకుందాం. మన మిత్రుల్లో ఎవరు మంచోడు చెడ్డోడు అని మనం ఎలా చెప్పగలుగుతున్నాం? వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి, మనం వాళ్ళ నుంచి పాస్ట్ నుంచి ప్రజెంట్ వరకు మూవ్ అయిన విధానాన్ని బట్టి మనం చెప్పగలుగుతున్నాం. దీన్ని జనరలైజ్డ్ రీజనింగ్ అంటారు. ఇది కొన్నిసార్లు తప్పు అవ్వచ్చు, లేదంటే కొన్నిసార్లు కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది లాజికల్ రీజనింగ్. లాజికల్ రీజనింగ్ అంటే ఏంటంటే, వేడి పదార్థాలను మనం పట్టుకోకూడదు, ఎందుకంటే పట్టుకుంటే మనకి వేళ్ళు కాలిపోతాయి. అలానే హై టెన్షన్ వైర్లను మనం పట్టుకోం, ఎందుకంటే పట్టుకుంటే మనం చనిపోతాం. సో ఇవి లాజికల్గా ఫ్యాక్ట్స్ పరంగా తెలుసుకునేదాన్ని లాజికల్ రీజనింగ్ అంటారు. ఈ 2 విధాలుగా మనం తెలివితేటలు తెలుసుకుంటున్నాం. మనం తెలివితేటలు నేర్చుకోవడానికి రెండో మెథడ్ ఏంటంటే లెర్నింగ్, నేర్చుకోవడం. ఈ నేర్చుకోవడంలో కూడా ఒక 6 రకాలు ఉన్నాయండి. మొదటిది ఆడియో స్పీచ్ లెర్నింగ్ అనమాట. ఈ ఆడియో స్పీచ్ లెర్నింగ్ అంటే అర్థం ఏంటంటే, మనం వింటాం, మన చెవులతో విని నేర్చుకుంటాం. అలానే మనం మాట్లాడుతూ సంభాషణ ద్వారా నేర్చుకోవడం దాన్ని ఆడియో స్పీచ్ లెర్నింగ్ అంటాం. రెండోది అబ్జర్వేషనల్ లెర్నింగ్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక వ్యక్తి ముఖాన్ని విచారంగా పెట్టాడు అనగానే మనం ఏమనుకుంటాం? ఇతను బాధల్లో ఉన్నాడని చెప్పి మనం అర్థం చేసుకుంటాం. రెండోది ఒక వ్యక్తి ఆనందంగా ముఖం పెట్టాడు, వెంటనే అతను సంతోషంగా ఉన్నాడని చెప్పి మనం అర్థం చేసుకుంటాం నవ్వు ముఖం చూసి. సో ఇది అబ్జర్వేషన్ పరంగా మన ముఖాన్ని చూసి నేర్చుకునేదాన్ని అబ్జర్వేషనల్ లెర్నింగ్ అని అంటారు. మూడోది స్పేషియల్ లెర్నింగ్. ఈ స్పేషియల్ లెర్నింగ్ అంటే అర్థం ఏంటంటే, మన కంటి ద్వారా చూసి నేర్చుకునేదాన్ని స్పేషియల్ లెర్నింగ్ అని అంటారు. మన ఫోటోల్ని చూస్తూ ఉంటాం, లేదంటే సినిమాలు చూస్తాం, లేదంటే కొన్ని మ్యాప్స్ని చూస్తాం, అవన్నీ గుర్తుపెట్టుకుని మనం నేర్చుకుంటాం. దీన్ని స్పేషియల్ లెర్నింగ్ అని అంటారు అనమాట. నాలుగవది లీనియర్ లెర్నింగ్. మన రోజువారీ జరిగే సంఘటనల ద్వారా మనం నేర్చుకునేదాన్ని లీనియర్ లెర్నింగ్ అని అంటారు. ఉదాహరణకి మన చిన్నతనం నుండి మనం నేర్చుకున్న విషయం ఏంటంటే, రోడ్డుకి ఎడం వైపు నడవాలని చెప్పి మనం ఎలా నేర్చుకున్నాం? రోజు నడుస్తూ తెలిసింది ఏంటంటే, ఓకే ఎడం వైపు నడవాలని మనం నేర్చుకున్నాం. అది లీనియర్ లెర్నింగ్కి అర్థం. ఐదవది పర్సెప్షనల్ లెర్నింగ్. ఈ పర్సెప్షనల్ లెర్నింగ్ అంటే ఏంటంటే, మనం నేర్చుకున్న విషయాల్ని తేడా గమనించడం, కొన్ని గ్రూప్స్ కింద విభజించుకోవడం. ఉదాహరణకి మన చిన్నప్పుడు ఏదైనా ఒక కట్టడాన్ని చూడగానే ప్రతిదీ బిల్డింగ్ అని అనుకునేవాళ్ళం. కానీ పెద్ద అయిన తర్వాత ఓకే ఇది హాస్పిటల్ అంటున్నాం, ఇంకో దాన్ని ఒక టెంపుల్ అని అంటున్నాం, ఇంకో దాన్ని షాపింగ్ మాల్ అంటున్నాం. సో తేడా మనం గమనిస్తున్నాం. ఇంకొకటి, మనకి చిన్నప్పుడు జంతువులను చూడగానే అన్ని జంతువులు అనుకునేవాళ్ళం. కానీ పెద్ద అయిన తర్వాత ఒక ఆవు శాకాహారి అని అనుకుంటున్నాం, ఒక సింహం కానీ పులి కానీ మాంసాహారి అని అనుకుంటున్నాం. ఇదంతా గ్రూపుల కింద విభజించి నేర్చుకునేదాన్ని పర్సెప్షనల్ లెర్నింగ్ కింద వస్తుందన్నమాట. ఆరోది రిలేషనల్ లెర్నింగ్. ఈ రిలేషనల్ లెర్నింగ్ అంటే ఏంటంటే, మన చిన్నతనం నుండి పెద్ద అయ్యే లోపల మనం చేసిన తప్పుల నుండి నేర్చుకునేదాన్ని ఈ రిలేషనల్ లెర్నింగ్ అని అంటారు. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మన చిన్నప్పుడు సైకిల్ నేర్చుకుని ఉంటాం. సైకిల్ ఫస్ట్ నేర్చుకునేటప్పుడు పడిపోయేవాళ్ళం, దాని తర్వాత మన నాన్న పట్టుకుని నడిపించేవారు. పాత ఎక్స్పీరియన్స్ నుంచి, తప్పుల నుంచి మనం నేర్చుకునేదాన్ని ఇలా రిలేషనల్ లెర్నింగ్ కింద వస్తుందన్నమాట. ఇంటెలిజెన్స్ మూడో పాయింట్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. ఏదైనా ఒక సమస్య వస్తే దానికి పరిష్కారాన్ని ఎలా కనుక్కుంటున్నాం అనేది మనిషి యొక్క సహజంగానే తీసుకునే ఒక నిర్ణయం. ఉదాహరణకి మనం బండి మీద వెళ్తున్నాం, ఆ బండి సడన్గా ఆగిపోయింది. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేస్తాం అంటే సమస్య ఏంటి అని చెప్పి కనుక్కుంటాం. సో సమస్య ఏంటంటే పెట్రోల్ అయిపోయింది అని సమస్యను మనం కనుక్కున్నాం. రెండోది పరిష్కారాన్ని వెతుకుతాం. పరిష్కారం దేనికి? పెట్రోల్ కావాలి, కానీ చుట్టుపక్కల చూస్తే పెట్రోల్ అనేది లేదు. సో మనం ఏం చేస్తాం, మన ఫ్రెండ్కో తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి పెట్రోల్ అనేది తీసుకురమ్మని చెప్తాం. సో ఇక్కడ సమస్యని గుర్తించి పరిష్కారాన్ని కనుక్కోవడాన్ని ప్రాబ్లం సాల్వింగ్లోకి వస్తుంది. అది మనిషికి ఉండే సహజ లక్షణం అనమాట. నాలుగవది పర్సెప్షన్. మన చుట్టుపక్కల ఉన్న విషయాల్ని మనం ఎలా కనుక్కుంటున్నాం అనేదాన్ని పర్సెప్షన్ అని అంటారు. ఉదాహరణకి మనం ఒక యాపిల్ పండుని చూసి మామిడికాయని చూడగానే
మన యాపిల్ మామిడని ఎలా చెప్తున్నాం అంటే చూసి చెప్తున్నాం, పర్సెప్షన్. మన జ్ఞానేంద్రియాలు కంటి ద్వారా మనం చూసి చెప్పగలుగుతున్నాం. కానీ మనం ఇప్పుడు యాపిల్ని చూడకుండా కూడా చెప్పొచ్చు. ఉదాహరణకి కళ్ళు మూసుకుని దాన్ని ముట్టుకుని మనం చెప్పొచ్చు, ఎందుకంటే మన ఫీలింగ్స్ వల్ల చేతి స్పర్శ ద్వారా మనం చెప్పగలుగుతున్నాం. ఇంకోటి ఉప్పు టేస్ట్, అది ఉప్పు కారం అని ఎలా చెప్తున్నాం, మన నాలిక ద్వారా చెప్పగలుగుతున్నాం, మన సెన్స్ ఆర్గన్ ద్వారా. అలానే ఏదో వాసన వస్తుంది, మాడిపోయిన వాసన వచ్చిందని ఎలా చెప్తున్నాం, మన వాసన విని చెప్పగలుగుతున్నాం. సో ఇలా మన జ్ఞానేంద్రియాలతో ఫీల్ అయి చెప్పేదాన్ని పర్సెప్షన్ అని అంటారు అనమాట. 5వది లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. మనం ఇప్పుడు తెలుగు భాషని రాయగలుగుతాం, చూసి అర్థం చేసుకోగలుగుతాం, మాట్లాడగలుగుతాం. ఎవరైనా చెప్తే ఓకే తెలుగు అని చెప్పి మన అర్థం అవుతుంది. సో ఈ తెలివితేటలు ఎలా వచ్చాయంటే లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ అనమాట. సో ఇలాగ ఒక భాష గురించి మనం తెలుసుకోవడాన్ని, రాయడాన్ని, వినడాన్ని, ఇదంతా కూడా లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ ద్వారా వస్తుందన్నమాట. ఓవరాల్గా మనిషికి 5 రకాలుగా ఇంటెలిజెన్స్, తెలివితేటలు అనేవి వస్తున్నాయి. మొదటిది రీజనింగ్ ద్వారా, 2వది లెర్నింగ్ ద్వారా, 3వది ప్రాబ్లమ్స్ సాల్వింగ్ ద్వారా, 4వది పర్సెప్షన్ ద్వారా, చివరిగా 5వది లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్ ద్వారా. ఇప్పటి వరకు మనం మనుషులు ఎలా తెలివితేటలు నేర్చుకున్నారో అర్థం చేసుకున్నాం. మరి ఇప్పుడు మనుషులతో పోలిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పనిచేసే యంత్రాలు, సాఫ్ట్వేర్లకి తెలివితేటలు ఎలా వస్తాయి, ఇంటెలిజెన్స్ ఎలా వస్తుందో మీకు చెప్తాను. ఫస్ట్ రీజనింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకుంటే మనుషులకి రీజనింగ్ ఎలా వస్తుందంటే మెదడు ఉంటుంది కాబట్టి మెదడుతో ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలా వద్దా అనే రీజనింగ్ అనేది చేయగలుగుతున్నారు. కానీ యంత్రాలకి మెదడు అనేది ఉండదు, సాఫ్ట్వేర్కి మెదడు అనేది ఉండదు. మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యంత్రాలకి రీజనింగ్ ఎలా చేస్తాయంటే డేటా మరియు రూల్స్, డేటాని కొన్ని రూల్స్ని ఉపయోగించి ఈ రీజనింగ్ అనేది చేస్తాయి అన్నమాట. 2వది లెర్నింగ్. ఒక మనిషి ఎలాగ నేర్చుకుంటాడంటే పూర్వ సమాచారాన్ని బట్టి కొత్త విషయాలు అనేవి నేర్చుకుంటూ ఉంటారు. కానీ యంత్రాలకి ఇలా పూర్వ సమాచారాన్ని ఎలా తెలుసుకుంటాయి, స్టోరేజ్ డివైజుల ద్వారా ప్రీవియస్గా ఉన్న సమాచారాన్ని స్టోర్ చేసుకుని పాస్ట్ డేటాని అనలైజ్ చేసుకుని సమాచారాన్ని నేర్చుకుంటుంది. అలానే అల్గారిథమ్స్ ద్వారా ఈ పూర్వ సమాచారాన్ని ఎలా వెతుకుతుందంటే అల్గారిథమ్స్ అనే సెర్చ్ ద్వారా ఈ సమాచారాన్ని వెతకడం అనేది స్టార్ట్ చేస్తుంది. అయితే మీకు అల్గారిథమ్ కాన్సెప్ట్ అనేది, అల్గారిథమ్ అంటే ఏంటనేది రాబోయే వీడియోలో మీకు చెప్తాను. 3వది ప్రాబ్లమ్ సాల్వింగ్. ఒక సమస్యకు పరిష్కారం కోసం మనిషి అయితే తన ఎక్స్పీరియన్స్ని యూజ్ చేస్తాడు, లేదంటే కొన్నిసార్లు లక్ మీద వెళ్తాడు. ఉదాహరణకి ఒక మనిషి బెట్టింగ్ వేసాడు అనుకుందాం, క్రికెట్ బెట్టింగ్ ఈ మధ్య జరుగుతూ ఉంటాయి కదా, ఇండియా గెలుస్తుందని కొంతమంది బెట్టింగ్ వేస్తారు, చాలామంది లక్ మీద బెట్టింగ్ వేస్తారు. సో దీనికంటూ వాళ్ళు రీసెర్చ్ లాంటివి ఎక్కువ చేయరు. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ని ఉపయోగించి బెట్టింగ్ వేస్తే ఏమవుతుందంటే అది స్టాటిస్టిక్స్ని ఉపయోగిస్తుంది. పూర్వం మ్యాచ్లు ఇండియా ఎన్ని గెలిచింది, గెలిచే అవకాశాలు ఎలా ఉన్నాయి, ఆటగాళ్ళని బట్టి ఒక పెర్ఫార్మెన్స్ స్ట్రాటజీ అనేది చేస్తుంది. సో స్టాటిస్టిక్స్ని ఉపయోగిస్తుంది, ప్రాబబిలిటీ, ర్యాండమ్ వేరియబుల్స్, ఇటువంటి మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ అన్ని ఉపయోగించిన తర్వాతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాఫ్ట్వేర్ కానీ రోబోట్లు కానీ నిర్ణయం అనేది తీసుకుంటాయి అన్నమాట. 4వది పర్సెప్షన్. పర్సెప్షన్ అంటే మన చుట్టుపక్కల విషయాల్ని ఎలా తెలుసుకుంటున్నాం. మనుషులకైతే జ్ఞానేంద్రియాలు ఉన్నాయి కాబట్టి చూసి కంటితో కొన్ని విషయాలు తెలుసుకుంటాం, ముక్కుతో వాసన పీల్చి కొన్ని విషయాలు నేర్చుకుంటాం, చెవితో విని కొన్ని విషయాలు నేర్చుకుంటాం, చేతితో ముట్టుకుని స్పర్శతో కొన్ని విషయాలు నేర్చుకుంటాం. కానీ యంత్రాల విషయానికి వస్తే అవి సెన్సార్ల ద్వారా సమాచారాన్ని తెలుసుకుంటాయి అన్నమాట. ఉదాహరణకి టెంపరేచర్ కోసం థెర్మిస్టర్ అనే ఒక సెన్సార్ను ఉపయోగిస్తారు, ఆర్డర్ సెన్సార్లను ఉపయోగించి వాసనని పసిగడతాం, కెమెరాల ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ని చేస్తాం. అంటే ఎవరైనా ఒక వ్యక్తిని గుర్తించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కెమెరాలను ఉపయోగించి ఒక సెన్సార్ కింద వాడతారనమాట. చివరిగా లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. మనం భాషను ఎలా నేర్చుకున్నాం అంటే చిన్నప్పటి నుంచి, మనం పుట్టినప్పటి నుంచి చుట్టుపక్కల వాళ్ళ మాటలు విని మనం నేర్చుకున్న భాష, రాస్తా నేర్చుకున్న భాష కాదు మన మాతృభాష అనేది. వేరే భాషలు, ఇంగ్లీష్, ఇతర భాషల కోసం అయితే మనం రాస్తా మనం నేర్చుకున్నాం. కానీ యంత్రాలు ఎలా భాషలు నేర్చుకుంటాయంటే వీటికి టెక్స్ట్ ట్రాన్స్లేషన్స్ కానీ, స్పీచ్ రికగ్నిషన్ కానీ, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అంటారు. ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ టెక్నిక్ ద్వారా ఈ యంత్రాలు మాటల్ని అర్థం చేసుకోగలిగితే, మాటల్ని రాయగలుగుతాయి. ఒక రోబో మనతో ఎలా మాట్లాడుతుందంటే మైక్రోఫోన్ ద్వారా మనతో మాట్లాడుతుంది, అలానే స్పీకర్ ద్వారా మనతో కమ్యూనికేట్ చేస్తుంది, మన మాటల్ని వింటుందన్నమాట. ఇది లింగ్విస్టిక్ ఇంటెలిజెన్స్. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా, మనుషులకి తెలివితేటలకి, యంత్రాల తెలివితేటలకి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి తెలివితేటలు ఎలా వస్తాయంటే ప్రధానంగా డేటా ద్వారా వస్తాయి, అల్గారిథమ్స్ ద్వారా వస్తాయి, మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ ద్వారా మరియు సెన్సార్ల ద్వారా తెలివితేటలు అనేవి వస్తాయి అన్నమాట. ఇక ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని సబ్ ఫీల్డ్స్ ఏంటో తెలుసుకుందాం. ఇందులో ఉన్న కొన్ని సబ్ ఫీల్డ్స్ ఏంటంటే మెషిన్ లెర్నింగ్, 2వది డీప్ లెర్నింగ్, 3వది న్యూరల్ నెట్వర్క్స్,
నాలుగవది కంప్యూటర్ విజన్, ఐదవది స్పీచ్ రికగ్నిషన్, ఆరవది న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోని సబ్ టాపిక్స్ గురించి ప్రతి విషయాన్ని రాబోయే వీడియోలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు దాకా మీరు విన్న క్లాస్లో ఎటువంటి సందేహాలు ఉన్నా, లేదంటే క్లాస్ 1లో కానీ క్లాస్ 2లో కానీ ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ రూపంలో తెలపండి. రాబోయే వీడియోలో మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాము. అలానే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుగు ఛానల్తో ఎవరైనా కొలాబరేట్ అవుదాం అనుకున్నట్లయితే కనుక మన ఫామ్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది. అందులో మీ వివరాలు అనేది పొందుపరచండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం MVS Facts తెలుగు ఛానల్, బయోగ్రఫీ వీడియోల కోసం MVS Facts తెలుగు 2.0 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.